సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇదంతా చేసి ఉంటారు అత్తయ్య. అంటే నేను చూసుకోలేదు. అయినా ఎవరి బిడ్డ వాళ్ళు మంచితనానికి నీ కారిస్తే గిట్ల నాళ్ళు చేసేది కొంచెమైన ఆలోచన ఉండొద్దా? ఏ మనుషులో ఏందో. అయినా గిది చెప్పనీకి ఎందుకింత ఆగమైతున్నావు? అంటే అత్తయ్య రాత్రంతా నిద్రలేదు కదా, సడన్ గా గుర్తు రాలేదు. సరే అత్తయ్య, నేను త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. వెళ్ళొస్తాను. అట్లనే బిడ్డ. కావేరి, నీకు జాబ్కి టైం అవుతున్నట్టుంది, పద డ్రాప్ చేస్తాను. నాకు కొంచెం టైం ఉందిలే బావా, నువ్వు బయలుదేరు. స్టేషన్కి వెళ్ళాలి కదా. సరే, కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నావు కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బావా. చూడు బిడ్డ, శివ నిన్ను జాబ్ చేయొద్దని చెప్పినా కూడా మన పరిస్థితుల వల్ల తప్పక నీ మాట కాదనలేక ఒప్పుకున్నాడు. పనికి పోతున్నావు, జర జాగ్రత్త, సరేనా? నన్ను క్షమించమ్మా. మీరు వద్దన్న చోటుకి ఉద్యోగానికి పోతున్నా, నర్సరీలా పని అని అబద్ధం చెప్పి భువనమ్మ ఆఫీస్కి పోతున్నా. నేను గిట్లా కావాలని చేస్తలేనమ్మా. భువనమ్మ కుటుంబాన్ని కాపాడాలా, ఇదే నా బాధ్యతగా చేస్తున్నా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సరే అమ్మా, నేను నర్సరీకి పోయేస్తా. అట్లనే బిడ్డ. ప్రియా, రెడీనా? అర్జున్ బాబు, ఇదిగోండి ఇలాచీ చాయ్. ఇది ఇలాచీతో చేసిన గీ కావేరి స్పెషల్ టీ. ఏంటి మంగళ, నాకు ఇలాచీ చాయ్ అంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాబుగారు, నాకు మతిమరుపు కదండి, మీరా విషయం మర్చిపోయినట్టున్నారండి. అర్జున్, ఎందుకురా దాని మీద కోపం చూపిస్తున్నావు? నీకు అసలు కోపం ఇలాచీ చాయ్ మీద, లేక నీకు దాన్ని పరిచయం చేసిన ఆ కావేరీ మీద? అయినా అర్జున్, ఇలాచీ చాయ్ చేయడంలో కావేరీని మించిన వాళ్లే లేరు. అందుకే ఇలాచీ చాయ్ అనగానే నీకు కావేరీయే టక్కును గుర్తొచ్చింది కదా? అలా అని ఇలా ఇలాచీ చాయ్ అనే పేరు విన్నప్పుడల్లా కావేరీనే గుర్తు చేసుకుంటావా చెప్పు? ఆయన కావేరీ గురించి ఇలాచీ చాయ్ని ద్వేషించడం ఇదే న్యాయం చెప్పు? కొన్ని ఇష్టాలు మనసులో నుంచి అంత ఈజీగా పోలేవు. వాటిని కాదనుకోవడం హెల్త్కు మంచిది కాదు. అదేనన్నా, ఇలాచీ చాయ్ హెల్త్కు మంచిది అని చెప్తున్నాను. కావేరి గురించే అని ఇక్కడ అందరికీ అర్థమైంది. అయినా కావేరి గురించి ఇలా చాయ్ని కాదనడం కరెక్టేనా చెప్పు? అమ్మా, ఊరికే కావేరీ టాపిక్ ఏంటి? నేనేమి ఆవిడ గురించి ఈ చాయ్ తాగను అనడం లేదు. మరి కావేరి గురించి, అదే ఆ అమ్మాయి గురించి కాదు అన్నప్పుడు నీకిష్టమైన చాయ్ని ఎందుకురా కాదనడం? అమ్మా, ఇప్పుడేంటి, ఇలాచీ చాయ్ నేను తాగాలి అంతే కదా? ఇటు గిది నాలుక మీద పడ్డది అంటే తలకాయ మీదున్న గబ్బూజంతా రాలి కింద పడ్తది. ఈ చాయ్ చేసింది ఎవరు? నువ్వేనా? కాదు కదా?
ఒరే మనవడా, దాని మొహానికి టీ తాగడమే సరిగా రాదు, ఇంకా ఇలాచీ టీ చేయడం కూడానా? ఈ ఇలాచీ టీని నేనే కావేరి చేత చేపించాన్రా అబ్బాయి. నాని, అసలు మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? ఇష్టం లేదని చెప్తున్నా మీ ఇష్టాల్ని ఎందుకు బలవంతంగా నా మీద రుద్దాలని చూస్తున్నారు? ఆ టీని కావాలని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి నాతో తాగించే ప్రోగ్రాం ఏంటి? అసలు పొద్దు పొద్దునే ఎందుకు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నారు? అది బావా లెక్కంటే. అత్తయ్య, మధ్యలో ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు, కానీ బావని ఇలా అందరూ కలిసి టార్గెట్ చేసి ఎందుకు ఏడిపిస్తున్నారో, ఐ మీన్ బాధ పెడుతున్నారో అర్థం కాక అడుగుతున్నాను. ఇదంతా ఏంటత్తయ్యా? అర్జున్ బావని ఎలా సంతోషంగా ఉంచాలా అని నేను ప్రయత్నం చేస్తుంటే మీరిలాంటి ప్రాంక్స్ చేయడం కరెక్టా? అమ్మా, ఈ ఇంట్లో నేను ఎలా ఉంటానో అలాగే ఉండనివ్వండి. అనవసరమైన మనుషుల్ని ఇలా ఇంట్లోకి ఆహ్వానించి నన్ను అవమానించొద్దు. హలో అర్జున్ బాబు,